కూకట్పల్లిలో దారుణ హత్యకు గురైన స్టీల్ వ్యాపారి రాకేష్ కుటుంబ సభ్యులను స్థానిక ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పరామర్శించారు. ఆయన రాకేష్ ఇంటికి వెళ్లి అతని భార్య రేణు హత్యపై విచారం వ్యక్తం చేశారు. రాకేష్ కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా విఫలమయ్యాయని ఆరోపించారు. కూకట్పల్లిలో తరచుగా హత్యలు జరుగుతున్నాయని, గతంలో సహస్ర అనే చిన్నారి హత్య కేసు, కేపీహెచ్పీలో వృద్ధ దంపతులను కట్టేసి డబ్బులెత్తికెళ్లిన ఘటనలను ఆయన గుర్తు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హోంమంత్రిగా ఉండి కూడా పోలీస్ శాఖపై ఎందుకు దృష్టి సారించట్లేదని ప్రశ్నించారు. స్టీల్ వ్యాపారి రాకేష్ భార్య రేణును ఇద్దరు పనివాళ్లు రోషన్, హర్ష దారుణంగా హత్య చేసి స్కూటీపై పరారయ్యారు. ఈ ఘటన జరిగినప్పటి నుంచి నిందితులు పోలీసులకు చిక్కలేదని, వారు తీసుకువెళ్లిన స్కూటీ కూడా ఇంకా లభించలేదని తెలిపారు. నిందితుల కోసం 5 పోలీసు బృందాలు గాలిస్తున్నాయని పేర్కొన్నారు. నేను మాట్లాడమంటారా? నాకు తెలిసిన మీరు మాట్లాడుతున్నారు, మీరు పంపిస్తే తొందరగా